బ్యాక్ టు స్టోరీ బోర్డ్. నీటి వనరులను వృధా చేసుకోవడం అంటే జీవితాన్ని వృధా చేసుకోవడం అన్నది జీవన సత్యం. కానీ విచ్చలవిడిగా పెరుగుతోన్న నీటి వినియోగం ఓ పక్క, దానికి తగ్గట్టుగా భూగర్భ జలాల మీద దృష్టి పెట్టకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ముఖ్యంగా నదీ జలాలను సద్వినియోగం చేసుకునే నదుల అనుసంధానము, పూర్తి స్థాయిలో ఆనకట్టల నిర్మాణము జరిగితే సాగునీటికి తాగునీటికి కొరతే ఉండదు. నీటి కరువు ప్రజల జీవన ప్రమాణాల్ని, జీవనోపాధుల్ని ప్రభావితం చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. నీటి కరువు ఆర్థిక వ్యవస్థతో ముడిపడ్డ సమస్యగా చెప్పుకొచ్చింది. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యల తర్వాత మూడో అతిపెద్ద సమస్య నీటి కరువుదే. పెరుగుతున్న నగరీకరణ, సహజ వనరుల దుర్వినియోగం చేయడం, పారిశ్రామికీకరణ వంటివి నీటి కరువు నానాటికి పెంచేస్తున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల లభ్యత పెరగకపోవడం మరింత కరువుకు దారితీస్తోంది. మన దేశంలో 2000 బిలియన్ క్యూబిక్ లీటర్ల మంచినీరు ఉంటే అందులో వినియోగానికి పనికొస్తోంది మాత్రం కేవలం 700 బిలియన్ క్యూబిక్ లీటర్లే. మిగిలిన నీరు అన్ని నదుల్లోంచి వృధాగా సముద్రాల్లో కలిసిపోతోంది. చైనా వంటి దేశాలు అతి తక్కువ కాలంలో అతి పెద్ద డ్యాంలను కట్టి ఆ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించడమే కాదు, విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం నీటిని వృధాగా సముద్రంలో కలిపేస్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువ డ్యాంలున్న దేశాల్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడం లేదన్నది మాత్రం వాస్తవం. కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు నడవకపోవటం ఎందువలన అనేటటువంటిది కూడా ప్రభుత్వం సరిగ్గా పరిశీలించి దానిని యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి. 4 ఏళ్లలో అయిపోతుంది అని అంటున్నారు తప్ప ఈనాడు అక్కడ కరెంటు బిల్లులు కూడా కట్టక కరెంటు కనెక్షన్లు కూడా తీసేసినటువంటి దురదృష్టకర పరిస్థితులు పోలవరం ప్రాజెక్టు సమీపంలో జరుగుతూ ఉంటే ప్రభుత్వం మరి ఎందుకు ఊరుకుంటుందో నాకైతే అర్థం కావట్లా. నదీ జలాలు వృధాగా పోవడం ఒక ఎత్తైతే ఆ నదుల్లో నీరు కలుషితమై కనీస వినియోగానికి కూడా అనువుగా ఉండడం లేదన్నది నీటి కొరతకు మరో కారణం. పెరుగుతున్న నగరాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ నదుల్లోనే కలుస్తూ క్రమేపీ నదుల్ని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డ మూసీ నది ఇప్పుడు విషపూరితం అయిపోవడానికి కారణం ఇదే. హైదరాబాద్లో 932 చెరువులు ఉంటే నియర్లీ 60% చెరువులు పూర్తి చేసిండ్రు. ఉన్న చెరువులు కూడా కాలుష్యం. సో ఆ నీరు ఏంటికి పనికిరాదు. తర్వాత భూగర్భ జలాలు అన్నీ అడిగంటిపోయినాయి. ఉన్న నీరు కూడా కాలుష్యం అయిపోయింది. ఎందుకంటే మొత్తం మన చెరువులన్నీ ఈ కాలుష్యం నీరు, మూసి నది కూడా కాలుష్యం నీరు, ఇట్లా అన్నీ కూడా కాలుష్యం అవ్వటంతో భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోయినాయి. దాన్ని ఏంటికి పనికి రాకపోయింది. పవిత్రమైన గంగా నదిని పరిరక్షించడానికి 1986లోనే గంగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇదొక్కటే కాదు, 18 రాష్ట్రాల్లో ఉన్న 46 నదులను కూడా పూర్తి స్థాయిలో శుభ్రపరచాల్సి ఉంది. అప్పుడే ఆ నదీ జలాలు మానవ వినియోగానికి అనువుగా ఉంటాయి. దీనికి తోడు హుస్సేన్ సాగర్ వంటి అతి పెద్ద సరస్సులు కూడా శుద్ధి చేస్తే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో ఇంకుతాయి. లేకపోతే ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇక దక్షిణాదిన ఆ ప్రమాదం శరవేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీ లాంటి తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటితే వాటి స్థానంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. ఆ తరువాత ఆ భూగర్భ జలాలు మానవ వినియోగానికి పనికిరావు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడం అన్నది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం. ఇప్పుడిప్పుడే ఇది వృద్ధి చెందుతోంది. కానీ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు భూగర్భ జలాలు, నదీ జలాలే ఆధారం. గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు పడక నదీ జలాలు ప్రమాదంలో పడుతున్నాయి. కాబట్టి ఉన్న నదీ జలాలనే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవాలని చూస్తే మన పాలకుల నిర్లక్ష్యాన్ని మనం మార్చలేకపోయినా మన వంతు బాధ్యతగా భూగర్భ జలాల వృద్ధికి సహకరించే పనులు చేయడం ఉత్తమం. మీరు ఈ నిధుల్ని అత్యధికంగా మెట్ట ప్రాంతాల్లో, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకించి భూగర్భ జలాన్ని సమృద్ధిగా చేయడానికి భూసార పరిరక్షణకి, వాటర్ హార్వెస్టింగ్, వాటర్ షెడ్ అని చెప్పంటాం, దానికి ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా పేదలకు పని దొరుకుతుంది చేతి నిండా. 2 అక్కడున్న వనరులు పెరుగుతాయి, వృక్ష సంపద పెరుగుతుంది, భూగర్భ జలము పెరుగుతుంది. కాబట్టి వ్యవసాయం మెట్ట ప్రాంతాల్లో కూడా మంచి వ్యవసాయానికి, ఉత్పాదకతకి, ఆదాయాలకి మార్గం అవుతుంది. పేదరికం క్రమక్రమంగా తగ్గుతుంది. అన్ని రకాలుగా మంచిదని చెప్పని. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు దాని గురించి పట్టించుకోలేదు.
నదీ జలాలను పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు కట్టి నిల్వ చేస్తే భూగర్భ జలాలు వాటంతటవే పెరుగుతాయి. కానీ అది పాలకులు చేయాల్సిన పని. ప్రజల వంతుగా భూగర్భ జలాల వృద్ధికి చిన్న చిన్న పనులు ఎన్నో చేయొచ్చు. వర్షపు నీటిని సేకరించి వాడుకునే విధానాలు ప్రోత్సహించాలి. విదేశాల్లో చాలా వరకు వాన నీటిని స్టోర్ చేసుకుని వాడుకునేలా ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. ఇక ప్రతి ఇంటికి అపార్ట్మెంట్ వాటిల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెట్లను పెంచడంతో పాటు భారీగా సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రం చెరువులను పునరుద్ధరించాలి. అన్నిటినీ మించి నీటిని పొదుపుగా వాడుకోవాలి. మనకు జలమే జీవం కాబట్టి ప్రభుత్వాలు కూడా పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి నదీ జలాల వినియోగం ఒక్కటే కాదు, భూగర్భ జలాల అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తే నీటి కొరతను సమర్థంగా అరికట్టవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.